జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ముస్లిం మెజారిటీ దేశమైనటువంటి బంగ్లాదేశ్లో మైనార్టీల హక్కులు, మత సామరస్యం చుట్టూ మళ్ళీ ఉద్రిక్తతలు అయితే చెలరేగినాయి. ఉత్తర బంగ్లాదేశ్లోని గైబందా జిల్లాలో శ్రీరాముడి చిత్రపటాన్ని కొంతమంది రాడికల్ ఇస్లామిస్టులు అపవిత్రం చేశారనే ఆరోపణల నేపథ్యంలో హిందూ సమాజం అంతా కూడా అక్కడ తీవ్రమైన ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేసింది. ఈ ఘటనకు నిరసనగా రాజధాని ఢాకా వీధుల్లో వేలాది మంది హిందువులు, విద్యార్థులు, వివిధ హిందూ సంఘాలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు అయితే చేపట్టినారు. ఇటీవల బంగ్లాదేశ్లో శ్రీరాముడి చిత్రాన్ని అవమానించారనే ఆరోపణల నేపథ్యంలో హిందూ సమాజం అంతా కూడా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈ ఘటన బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మత సామరస్యం పైన, ముఖ్యంగా హిందూ మైనార్టీల భద్రత పైన మరోసారి అయితే చర్చకు దారితీసింది. ఇక్కడ కాదు మైనార్టీలు అని చెప్పేసి కథలు దొబ్బేదానికి, కనీసం బంగ్లాదేశ్లో హిందువులు మైనార్టీలు కదా, వాళ్ళను మనుషులుగా కూడా చూడడంలే. ఒకసారి తేడా చూసుకోండి, ఇక్కడ ఉండే మైనార్టీలకు అక్కడ ఉండే మైనార్టీలకు వ్యత్యాసం ఏంటి అనేది. సరే, ఇక అసలు విషయానికి వస్తే, బంగ్లాదేశ్లోని గైబందా జిల్లా పలాష్ బారీలో ఉన్నటువంటి శ్రీ శ్రీ రాధా గోవింద ఆలయ ప్రాంగణంలో సుమారుగా 22 కోట్ల బంగ్లాదేశ్ టాకాల వ్యయంతో 81 అడుగుల ఎత్తైనటువంటి శ్రీరాముడి భారీ విగ్రహాన్ని నిర్మించడానికి పనులన్నీ కూడా ప్రారంభమైనాయి. ఈ ఆలయ కమిటీ సుమారుగా 22 కోట్ల బంగ్లాదేశ్ టాకాలు, అంటే మన దేశ కరెన్సీలో దాదాపు 15.6 కోట్ల రూపాయల ప్రైవేటు నిధులతో ఈ నిర్మాణాన్ని అంతా కూడా చేపట్టింది. ఏది గుడి కావచ్చు, ఆ విగ్రహం కావచ్చు, అంతా కూడా 81 అడుగుల ఎత్తైనటువంటి ఈ విగ్రహం కనుక పూర్తయితే బంగ్లాదేశ్లోనే అత్యంత ఎత్తైనటువంటి శ్రీరాముడి విగ్రహంగా నిలుస్తుంది. మరి జాంబిగాళ్ళు ఒప్పుతారా? ఓర్చుకుంటారు? ఈ జిహాదీ ముండాకులంతా కూడా ఓర్చుకోలేరు. ఈ ప్రాంగణంలో ఇప్పటికే 50 అడుగుల శ్రీకృష్ణుడి విగ్రహం, 30 అడుగుల శివుడి విగ్రహం కూడా ఉన్నాయి. మొత్తం 144 దేవుళ్ళ విగ్రహాలను ఏర్పాటు చేయాలనేది ఈ ఆలయ కమిటీ యొక్క ప్రణాళిక. విగ్రహ నిర్మాణం దాదాపుగా 80% పూర్తయిన తర్వాత ప్రస్తుతం ఈ పనులంతా కూడా తాత్కాలికంగా ఆగిపోయినాయి. అందుకు కారణం మన రాముల వారి విగ్రహ ఏర్పాటును హెజాఫత్ ఏ ఇస్లాం, ఇమాం ఉలేమా కౌన్సిల్ వంటి స్థానిక రాడికల్ ఇస్లామిక్ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించినాయి. ముస్లిం మెజార్టీ దేశంలో ఇంత పెద్ద విగ్రహాన్ని నిర్మించడం హిందుత్వ భావజాల వ్యాప్తి కిందకు వస్తుందని చెప్పేసి ఈ గ్రూపులన్నీ కూడా ఆరోపిస్తున్నాయి. మరి భారతదేశంలో ఇది వచ్చేసి హిందూ మెజార్టీ దేశం కదా, ఇక్కడ మరి వేరే వాళ్ళు ఈ మసీదులు ఎందుకు కడతారు, లేకపోతే చర్చిలు ఎందుకు కడతారు, లేకపోతే ఇంకోటి ఎందుకు కడతారు? ఆ లెక్క ప్రకారం అయితే కట్టకూడదు ఇక్కడ కూడా. ఈ ఫస్ట్ వీళ్ళు మాట్లాడాలా. ఇక్కడ ఉండే మైనార్టీలు అని చెప్పుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ నాయకులు కావచ్చు, పెద్ద మనుషులు, ఈ సంఘాలు ఏవైతే ఉన్నాయో, గాడిద ముండా కొడకలారా, ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం మా భారతదేశము. మా భారతదేశంలో ఇంతమంది ఇదిగో మేము పలానా మతస్థలమే ఉన్నాము, మాకు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కూడా లేదు, మా మతానికి సంబంధించినటువంటి మసీదులు కావాలన్నా, చర్చిలు కావాలన్నా కూడా మేము కట్టుకుంటున్నాము, ఏది ప్రభుత్వ అనుమతులతో. ఈ విధంగా మేము చేస్తున్నాము, మీరు ఈ విధంగా ఎట్లా చేస్తారు, మీరు అక్కడ ఆ విధంగా చేస్తామంటే మైనార్టీలు ఇక్కడ మేము ఎట్లా స్వేచ్ఛగా ఉంటాము, ఎట్లా సంతోషంగా ఉంటామని చెప్పేసి వీళ్ళు క్వశ్చన్ చేయాలి కదా, వాళ్ళ మొహాన్ని మెట్టుతో కొట్టాలి కదా. మరి వీళ్ళంతా చేస్తారా? చెయ్యరు కూడా. సరే, ఈ నిర్మాణాన్ని ఆపకపోతే విగ్రహాన్ని కూల్చివేస్తామని మత పెద్దలంతా కూడా బహిరంగంగా హెచ్చరించారు. చూడండి ఎట్లున్నదో కథ. సోషల్ మీడియాలో హిందువులను లక్ష్యంగా చేసుకుని ద్వేషపూరితమైన హింసను ప్రేరేపించేటటువంటి కామెంట్లు చెప్పాలంటే ఒక వరదలాగా రావడం ప్రారంభమైంది. ఈ విగ్రహ నిర్మాణాన్ని ఆపకపోతే హిందువులపైన కూడా దాడులు చేస్తాము, మీరంతా కూడా భారతదేశానికి వెళ్ళిపోవాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. సరే, బాగానే ఉండదు. మరి ఇక్కడ ఉన్నారు కదా జాంబీ ముండాకుడులంతా కూడా, ఏది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా, మరి వీళ్ళందరినీ అక్కడికి పంపించాలంటే అక్కడ సరిహద్దులో ఉండే వాళ్ళ సైన్యం అడ్డుకుంటుంది. వాళ్ళని ఎట్లా పంపిస్తారు మా దేశంలోకి, అది ఇది అని చెప్పేసి. అప్పుడు వాళ్ళని ఇక్కడ ఏం చేయాలా? సినిమాల్లో చూపించినట్టు వాళ్ళ దగ్గర వెట్టి చాకరీ చేయాలా. దేశంలో ఎక్కడైతే డ్రైనేజీలు ఉంటాయో మొత్తం కూడా వాళ్ళ దగ్గర డ్రైనేజీలన్నీ కూడా క్లీన్ చేపించి ఒంటిపూట భోజనం పెట్టాలా, మెట్టుతో కొట్టినట్టు. అప్పుడు కానీ వీళ్ళకి సిగ్గురాదు. లేకపోతే ఏం చేయ ఈ పొకండాల కథలన్నీ కూడా. దీంతో పరిస్థితి మరింత దిగజారకుండా ఉండడానికి, మైనార్టీ హిందూ సమాజం పైన దాడులు జరగకుండా నిరోధించడానికి తాము తాత్కాలికంగా పనులు నిలిపివేస్తా ఉన్నట్టు ఆలయ కమిటీ అధ్యక్షుడైనటువంటి హరిదాస్ చంద్రదాస్ ప్రకటించాడు. ఈ క్రమంలో ఈ నెల ప్రారంభంలో విగ్రహ నిర్మాణానికి వ్యతిరేకంగా ఇస్లామిస్టులు జరిపినటువంటి ఒక
ప్రదర్శనలో శ్రీరాముడి చిత్రపటం పైన ఏది పాదరక్షలు, నేను ఓపెన్గా నేను మాట్లాడలేకుండా బాధగా ఉన్నది, పాదరక్షలు పెట్టి అపవిత్రం చేసినారు. ఎట్లుంటుంది అంటే వీళ్ళు పూజించే దేవుళ్ళని కావచ్చు, లేకపోతే ఆ ప్రవక్తలను కావచ్చు, ఏదైనా ఒక మాట అంటే ఏది సర్తన్సే జుదా అని చెప్పేసి ఏయో కామెంట్లు అంతా కూడా చేస్తారు. నరికేయాలా, చంపేయాలా, కాల్చేయాలా, అది చేయాలి, ఇది చేయాలని చెప్పేసి అంతా రోడ్ల మీదకి వచ్చి ఓయమ్మ భారతదేశంలో మైనార్టీలను బతకడం లేదు, మాకు ఇక్కడ హక్కులు లేవు, మమ్మల్ని ఇక్కడ మనుషులుగా చూడటం లేదు, మాకు అసలు మా మత విశ్వాసాలకు విలువ లేదని చెప్పేసి మాట్లాడతారు. మరి ఇదేంది అంటాలి, ఏంది అంట. అంతేకాకుండా బుల్డోజర్లతో విగ్రహాన్ని కూల్చేస్తామని బెదిరింపులు కూడా దిగినారు. దీంతో విగ్రహ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ రాడికల్ మోకలంతా కూడా శ్రీరాముడి చిత్రపటాలను అవమానించడం, విగ్రహాన్ని బుల్డోజర్లతో కూల్చివేస్తామని హెచ్చరించడంతో అక్కడ మతపరమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులన్నీ కూడా చోటు చేసుకున్నాయి. ఇక ఈ సంఘటనలతో మన హిందువులంతా కూడా రగిలిపోయినారు. శ్రీరాముడి చిత్రపటానికి జరిగినటువంటి అవమానం పైన బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువుల్లో ఆగ్రహం అయితే వ్యక్తమైంది. హిందూ మహాజ్యోత్, బంగ్లాదేశ్ పూజా ఉజ్జాపాస్ పరిషత్, అలాగే బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రిస్టియన్ ఐక్య పరిషత్ వంటి సంస్థల పిలుపు మేరకు ఢాకాలోని ప్రముఖ షాబాగ్ కూడల వద్ద వేలాది మంది హిందువులు మానవహారంగా ఏర్పడి నిరసన అయితే తెలిపినారు. ఢాకాలోని షాబాగ్ కూడల నుంచి నేషనల్ ప్రెస్ క్లబ్ వరకు వేలాది మంది నిరసనకారులంతా కూడా కాగడాలు, టార్చ్ లైట్లు పట్టుకొని భారీగా ఈ ర్యాలీ అయితే నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదర్శనకారులంతా కూడా జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ వీధులన్నింటినీ కూడా హోరెత్తించారు. ఢాకాతో పాటు బరిషాల్, మున్షిగంజ్, అలాగే సత్కీరా వంటి ఇతర జిల్లాల్లో కూడా ఈ నిరసనలు ఉధృతమైనాయి. ఈ ఘటనపైన ఇప్పటికే కేసు నమోదైనప్పటికీ నిందితులను ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడం పైన హిందూ నాయకులంతా కూడా తీవ్రమైన అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. తారిక్ రెహమాన్ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వానికి హిందువులు 72 గంటల పాటు అల్టిమేటం అయితే విధించారు. శ్రీరాముడిని అవమానించిన వాళ్ళపైన వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, అలాగే నిలిచిపోయేటువంటి విగ్రహ నిర్మాణాన్ని భద్రతతో తిరిగి ప్రారంభించాలని చెప్పేసి మన హిందూ బంధువులంతా కూడా డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే బంగ్లాదేశ్లోని మొత్తం 64 జిల్లాల్లో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరికలు అయితే జారీ చేశారు. అంతేకాకుండా అక్కడ రాముడి విగ్రహాన్ని నిర్మించడానికి అనుమతించకపోతే దేశంలోని అన్ని జిల్లాల్లో ఒక్కో రామ మందిరాన్ని నిర్మిస్తామని హిందూ మహాజ్యోత్ సంస్థ అయితే స్పష్టం చేసింది. అంతేకాకుండా బంగ్లాదేశ్లోని మైనార్టీలపైన జరుగుతున్నటువంటి దాడులను అరికట్టడానికి, అలాగే శ్రీరాముడి చిత్రపటాన్ని అవమానించిన వాళ్ళను శిక్షించడానికి హిందూ సంఘాలంతా కూడా 8 డిమాండ్లను తెర మీదకి అయితే తీసుకొచ్చాయి. ఇందుకు ఆ 8 డిమాండ్లు ఏంటయ్యా అంటే, మైనార్టీలపైన, ముఖ్యంగా సనాతన హిందువులపైన జరిగేటటువంటి హింస, మతపరమైనటువంటి దాడులపైన దర్యాప్తు చేయడానికి నిష్పక్షపాత విచారణ కమిషన్ అయితే ఏర్పాటు చేయాలి. బాధితులకు వేగంగా న్యాయం, పరిహారం, అలాగే పునరావాసం కల్పించేందుకు ఫాస్ట్ ట్రాక్ ట్రయల్ ట్రిబ్యునల్ అయితే స్థాపించాల. ఇక రెండో పాయింట్, దేశంలోని మైనార్టీల ప్రాణాలకు, ఆస్తులకు, అలాగే మత స్వేచ్ఛకు చట్టపరమైనటువంటి రక్షణ కల్పిస్తూ వెంటనే ఒక కఠినమైనటువంటి మైనార్టీ రక్షణ చట్టాన్ని అయితే అమల్లోకి తీసుకురావాలా. ఇక మూడో పాయింట్, మైనార్టీల యొక్క సమస్యలను నేరుగా పరిష్కరించడానికి, అలాగే వాళ్ళ సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను అయితే ఏర్పాటు చేయాలి. ఇక నాలుగో పాయింట్, ప్రస్తుతం ఉన్నటువంటి హిందూ, బౌద్ధ, అలాగే క్రిస్టియన్ మతాల వెల్ఫేర్ ట్రస్టులను పూర్తి స్థాయి అధికారాలు కలిగినటువంటి స్వతంత్ర ఫౌండేషన్లుగా అప్గ్రేడ్ చేయాలా. ఇక ఐదవది, మైనార్టీల యొక్క దేవాలయాలు, ఆశ్రమాలు, అలాగే వాటికి చెందినటువంటి భూములను అక్రమ ఆక్రమణల నుంచి రక్షించడానికి దేవాలయ ఆస్తుల రికవరీ, అలాగే సంరక్షణ చట్టాన్ని అయితే తీసుకురావాలా. ఇక ఆరో పాయింట్, బంగ్లాదేశ్లోని అన్ని ప్రభుత్వ, అలాగే ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, అలాగే వాటికి సంబంధించినటువంటి హాస్టళ్లలో మైనార్టీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ప్రార్థనా స్థలాలు లేదా పూజా గదులను అయితే కేటాయించాలి. ఇక ఏడో పాయింట్, సాంప్రదాయ, సంస్కృత, పాలి విద్యా బోర్డులను ఆధునీకరించి వాటికి తగిన నిధులను, అలాగే గుర్తింపును కూడా ఇవ్వాలా. ఇక ఎనిమిదో పాయింట్, హిందువుల అతిపెద్ద పండుగ అయినటువంటి దుర్గా పూజ ఉత్సవాల కోసం బంగ్లాదేశ్ లో 5 రోజుల పాటు పబ్లిక్ హాలిడేస్ అయితే ప్రకటించాలా. ఈ విధంగా మొత్తంగా 8 డిమాండ్లతో ఇప్పుడు బంగ్లాదేశ్ లోని మన హిందువులు పోరాటం అయితే చేస్తున్నారు. ఈ క్రమంలో తమ మాన ప్రాణాలకు గ్యారంటీ లేదని తెలిసినప్పటికీ ఈ విధంగా మన హిందూ బంధువులంతా కూడా పోరాటానికి దిగడం చాలా అంటే చాలా గొప్ప విషయం. ఈ బంగ్లాదేశ్లోని హిందువులను చూసి మన దేశంలో ఉన్నారు కదా ఎవరు సెక్యులర్ ముండాకుడులంతా కూడా, వీళ్ళంతా కూడా బుద్ధి తెచ్చుకోవాలా. అది విషయం. ఇప్పుడు వీళ్ళు ఏవైతే 8 డిమాండ్ చేశారో వాటిలో ఏ ఒక్కదానైనా కూడా నెరవేరుస్తారని చెప్పేసి వాళ్ళకు కూడా నమ్మకం లేదు, అలాగే మనకు కూడా లేదు. కానీ వాళ్ళు పోరాటం అయితే చేస్తున్నారు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఎవరేమో అని చెప్పేసి అనుకుంటే ఈ రోజు కూడా మన దేశానికి స్వాతంత్రం రాదు. ఖచ్చితంగా రావాలా, మనం సాధించాలని చెప్పేసి ఎంతో
ఎంతోమంది పోరాటం చేశారు కాబట్టి మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. అదే ఉద్దేశంతో వాళ్ళు కూడా పోరాటం చేస్తున్నారు. వాళ్లకు నైతికంగా మనకు కూడా మన మద్దతును అయితే తెలియజేయాలా. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు, అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులను తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.